పెట్రోల్ తర్వాత ఈ ప్రపంచంలో అంతే విలువైన వస్తువు ఒకటి ఉంది. అదేంటో తెలుసా మీకు? కాఫీ అండి బాబు. ఒరిజినల్ కాఫీ బీన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా! వాటికి ఎలాంటి స్మెల్ ఉండదు. కానీ మనలో ఎవ్వరైనా సరే కాఫీ స్మెల్‌కే అడిక్ట్ అయ్యి కాఫీ స్టార్ట్ చేస్తాం తాగడం. సో, ఈ కాఫీ బీన్స్‌ని రోస్ట్ చేస్తారు. అండ్ తర్వాత గ్రైండింగ్ కూడా చేస్తారు. సో, ఈ గ్రైండింగ్ అండ్ బ్రూవింగ్ చేసినప్పుడు ఏమవుతదంటే, ఆ అడిషనల్ లేయర్ ఆఫ్ స్మెల్ అనేది యాడ్ అవుతుంది. నేనైతే ది బెస్ట్ కాఫీ దొరికే వరకు ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్యనైతే ఆల్మోస్ట్ అన్ని కాఫీ ఫ్లేవర్స్ ట్రై చేస్తున్నాను. అండ్ రీసెంట్‌గా అయితే నేను ఈ నెస్కేఫ్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంది. బ్రూ తర్వాత అయితే నాకిది చాలా నచ్చింది ఈ ఇన్‌స్టాంట్ కాఫీ పౌడర్. మీలో ఎవరైనా ఒక మంచి కాఫీ పౌడర్ కోసం చూస్తే ఖచ్చితంగా నెస్కేఫ్ సన్‌రైజ్ అయితే ట్రై చేయండి. జనరల్‌గా కాఫీస్ మార్నింగ్ 9:30 తర్వాత నుంచి 11:30 మధ్యలో తాగితే చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందంట. మరి మీరు ఏ టైంలో తాగుతారు? ఇలా చెప్పుకుంటూ ఉంటే కాఫీకి చాలా కథలే ఉన్నాయి. అండ్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్